దానికి ప్రజలంతా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోటల్స్ ప్రత్యేకంగా, బార్లు, షాపులు, ఇలాగ ఒకటి అన్నీ. ఈ మధ్యకాలంలో దేవాలయాలు కూడా, అంటే ఇదివరకు పెద్ద పెద్ద దేవాలయాలు ముస్తాబయ్యేవి. ఇప్పుడు అలా కాకుండా ఈవెన్ చిన్న చిన్న దేవాలయాలు కూడా ఆర్భాటం మొదలెట్టాయి. ఎందుకంటే ఆర్భాటం చేస్తుంటే ఒకవైపు ఉన్నాడంటే రెండోవాడు వచ్చి యాడ్ అవుతాడు. సో ఆ ఫిలాసఫీలో అందరూ కూడా వారి యొక్క తాహతని బట్టి ఏర్పాటు చేసుకుంటున్నారు. వెరీ గుడ్. కానీ ఒక్కసారి మనం గమనం చేసుకుంటే ఈ సంవత్సరంలో 2024లో దేశం ఎలా ఉంది? దేశం బాగుంటూ, దేశం సస్యశ్యామలంగా ఉంటూ, యుద్ధాలు లేకుండా ఉంటే దాన్ని మించింది ఇంకోటి లేదు. మరి అలాగే మన బ్రతుకులు ఎలాగున్నాయి? అవి కూడా వ్యసనాలు లేకుండా, గొడవలు లేకుండా సాఫీగా వెళ్తుంటే అది ఒక ఎదుగుదల. అలాంటి సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో కూడా ఇలాగే ఉండాలని మనం కోరుకుంటూ ఇంకా ఎదగాలని కోరుకుందాం. సీ యూ, ఆల్ ది బెస్ట్.